సూపర్ స్టార్ కృష్ణ నటించిన పచ్చని సంసారం చిత్రంతో ఒక నటుడు నిర్మాత అయ్యారు. ఆ నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. అలాగే ఒక కొత్త దర్శకుడు పరిచయం అయ్యారు. ఆయన పేరు లక్ష్మీ దీపక్. అసలు పేరు లక్ష్మీనారాయణ. ఆ పేరుని లక్ష్మీ దీపక్గా మార్చారు ప్రభాకర్ రెడ్డి. తన స్నేహితులతో కలిసి బిఎన్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థలు నెలకొల్పారు. చిత్రానికి తనే కథ తయారు చేశారు ప్రభాకర్ రెడ్డి. ఆ రోజుల్లో కొత్త నిర్మాతలకు, దర్శకులకు హీరో కృష్ణ ఆశాజ్యోతిగా కనిపించేవారు. ఆయన దగ్గర ఉన్న చనువుతో ప్రభాకర్ రెడ్డి వెళ్ళి అడగగానే కథ నచ్చి వెంటనే అంగీకరించారు కృష్ణ. వాణిశ్రీ కథానాయికగా నటించారు. కేఆర్ విజయ అతిథి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో కృష్ణ వాణిశ్రీల కూతురుగా బేబీ శ్రీదేవి నటించింది. మహిళలను ఆకట్టుకునే కథాంశంతో రూపుదిద్దుకున్న పచ్చని సంసారం చిత్రం 1970 ఆగస్టు 7న విడుదలయ్యి విజయం సాధించింది. 20 ఏళ్ల అనంతరం మళ్ళీ ఇదే టైటిల్తో రూపుదిద్దుకున్న చిత్రంతోనే ఫ్లాపులతో ఉన్న సూపర్ స్టార్ కృష్ణకు పునర్వైభవం మొదలైంది.